నందిని రెడ్డి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నందిని రెడ్డి ఇండస్ట్రీలో చాలామందికి నచ్చిన మనిషి. అలా కాకుండా ఒక చిన్న ఫైర్ బ్రాండ్, తనకి నచ్చితే నచ్చింది, నచ్చకపోతే దాన్ని చంపేస్తుంది అక్కడే పెట్టి. అటువంటి ఆ ఫైర్ బ్రాండ్ నాకు చాలా ఇష్టం. నాకు చాలా రోజుల నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. సరే నువ్వు వచ్చి ఈ షో చెయ్యాలి అని అడిగినప్పుడు దీని లోతెంతో నాకు తెలుసు. పాపం తనని తీసుకుని వెళ్ళి ఆ షోలో తోసి వదిలేశాను. ఆ తర్వాత మధ్యలో ఒకసారి ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ నన్ను ఏంటి షోలో తీసుకొచ్చారు, ఏంటి సార్ ఇది అని. అందుకనే ఇవన్నీ నువ్వే చేయగలవు గనక, ఆ సమర్థత నీలోనే ఉంది గనక నిన్నే ఈ షోకి ఎన్నుకున్నాను అంటే, ముందు తిట్టుకుంటూ, తర్వాత ఏడ్చుకుంటూ, తర్వాత చివరికి వచ్చిన తర్వాత నవ్వుకుంటూ చాలా టెన్షన్స్ ఫేస్ చేసి ఈ షోని టోటల్గా భుజం మీద మోసుకుని వెళ్తున్నా మన నందిని రెడ్డిని రమ్మని చెప్తున్నాను. నందిని ప్లీజ్ కమ్. నీకు చాలా ఫాలోయింగ్ ఉంది నందిని. హలో హలో, వెల్కమ్ నందిని గారు. థ్యాంక్ యూ. సో నిన్న ఫస్ట్ షూటింగ్ మొదలైనట్టుంది అండ్ ఐ హర్డ్ దట్ చాలా క్రేజీగా ఉండింది డే, అసలు రెస్ట్లెస్గా ఉండిందని. వుడ్ యూ దాని గురించి కొంచెం మొదలుపెట్టి విల్ గో టు ద రెస్ట్ ఆఫ్ ద కాన్వర్సేషన్. చెప్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నేను ఒక ప్రెస్ ఈవెంట్ అటెండ్ అవుతున్నాను. నిజంగా అసలు వేరే ప్రపంచంలో ఉన్నాం మనం ఈ మధ్య. బట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అండ్ అరవింద్ సార్, థ్యాంక్ యూ. ఆ థ్యాంక్ యూ వెనకాల ఉన్న వెటకారం, మమకారం అన్నీ ఆయన అర్థమైంది. సో బేసిక్గా ఈ శామ్ జామ్ అనే షో చేయడానికి 2 కారణాలు. ఒకరు స్టేజ్ పైనే ఉన్నారు, ఇంకొకరు రాబోతున్నారు. వీళ్ళిద్దరూ ఏది అడిగినా నేను నో అనే పరిస్థితిలో ఉండను కాబట్టి వీళ్ళిద్దరూ పట్టుకొని తోసేశారు నన్ను ఈ హోమగుండంలోకి. సో నేను ఇప్పటివరకు చేసిన సినిమాలే అండి మోస్ట్లీ. డీ లాంటి రియాలిటీ షోస్ చేసినా కూడా ఐ వాజ్ నెవర్ ఇన్ ద పీసీఆర్ రూమ్. సో నిన్న ఆ పీసీఆర్ అనే ఒక పిచ్చి ప్రపంచంలోకి నన్ను తోసేశారు. బేసిక్గా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక మానిటర్ ఉంటుంది. అక్కడ ఎవడు సైలెంట్ లేకున్నా ఒక చిన్న సౌండ్ వచ్చినా కూడా గట్టిగా అరిచేస్తాను. నేను సైలెన్స్ అంటాను, అప్పుడు టేక్ జరుగుతుంది. ఇక్కడ నేను అరిచినా ఇంకో 30 మంది ఉన్నారు నా చుట్టూ, నాకంటే గట్టిగా అరిచేవాళ్ళు. సో వాళ్ళందరూ అరుస్తున్నప్పుడు నేను ఏం జరుగుతుందో ఫోకస్ చేసి దాంట్లోంచి సమంత క్యూజ్ ఇచ్చి దాంట్లోంచి సమాధానాలు ఇచ్చి పనిచేయాల్సి వచ్చింది. నా జీవితంలో ఇంత గట్టిగా ఒక 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 ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. నిజంగా నిన్న 2-3 సార్లు ఎవరినో కొట్టేద్దాం అనుకున్నాను, లేకపోతే పారిపోదాం అనుకున్నాను. కేవలం అక్కడి నుంచి అరవింద్ గారి ఫేసు, ఇటు సమంత ఫేసు ఆపేసింది నన్ను. సో బట్ ఇట్స్ బిన్ అ వెరీ యునీక్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ శామ్ జామ్ టీమ్ యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. చాలా పెద్ద పెద్ద షోస్ చేస్తున్నారు. కాఫీ విత్ కరణ్, అమితాబ్ బచ్చన్ గారి కౌన్ బనేగా కరోర్పతి. సో ద టెక్నికల్ టీమ్ మొత్తం ది బెస్ట్ ఇన్ ద కంట్రీ. సో వాళ్ళతో వర్క్ చేయడం, వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. సో ఇట్స్ బిన్ అ వెరీ యునీక్ అండ్ అమేజింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ షో మీరు చూస్తారు త్వరలో. అండ్ ఈ షో జస్ట్ ఇంకొక టాక్ షో కానీ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కానీ కాదు. ఇట్స్ గోయింగ్ టు బి అ లాట్ మోర్. అండ్ దీని గురించి నాకంటే బాగా ఇంకా సమంత గారు కూడా మాట్లాడతారు, బికాజ్ ఇట్ ఇస్ హర్ షో. సో ఐ బిలీవ్ షీ షుడ్ టాక్ అబౌట్ ఇట్. So before she comes in, shall we show everybody one of the promos? Yes. So we have the first teaser and that's the first glimpse. ఏమి రాబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది. సో ఒక చిన్న ప్రోమోస్ క్రియేట్ చేసాం. సో కెన్ వీ హ్యావ్ ప్రోమో 1 ప్లీజ్?